సో హాయ్ గైస్, ప్యాట్ రైట్ మూవీ రివ్యూ అంటే వచ్చిద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సినిమా చూడనికి అంటే వెళ్ళడానికి కారణం ఏంటంటే క్యాస్ట్. ఆ క్యాస్ట్ చూసి మనకి మత్తిపోతుంది. అరే ఇంతమంది ఉన్నారా ఈ సినిమాలో, ఓకే సినిమా బాగుంటుందేమో చూద్దామని మనకు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది. మన ఫాస్ ఫజల్, పుష్ప విలన్, మోహన్ లాల్, మమ్ముట్టి, నయనతార, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఈ మూవీలో. అంతమంది అంటే చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. సినిమా ఏ లెవెల్ ఉండాలి, కంటెంట్ మనని ఏ లెవెల్లో సాటిస్ఫై చేయాలి, అర్థమవుతుందా? ఇంతమంది పెట్టుకున్నారంటే కంటెంట్ ఏదో భారీ లెవెల్లోనే ప్లాన్ చేసిరు అని మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ సినిమాని చూసిన తర్వాత నా ఒపీనియనే మారిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టోరీ ఎక్కడ కనెక్ట్ అవ్వలే, సినిమాటోగ్రఫీ, ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, ఎక్కడ ఎంగేజ్ చేసేలైతే మనకైతే కనిపించట్లేదు అని చెప్పొచ్చు. వాట్ ఇస్ ద రీజన్ అంటే, అసలుకి ఒక సీన్ వచ్చింది అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్, ఒక సీన్ వచ్చినప్పుడు దాన్ని ఎంగేజ్ చేసే విధానం కావచ్చు, ఆ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధంగా అనేది ఉండాలి. అది లేకపోతే వేస్ట్ కదా ఆ మూవీ. అలా ఎంతమంది స్టార్ చూస్తున్నా స్టోరీ లేకపోతే, దానిలో కంటెంట్ లేకపోతే, ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇలాన్ని సరిగా లేకపోతే సినిమా అయితే దొబ్బుద్ది అని మనకు ఎప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ప్రూవ్ అయింది ఎంచుకోవచ్చు. సో వేస్ట్ ఆఫ్ మనీ అంటే వేస్ట్ ఆఫ్ టైం ఎంచుకోవచ్చు ఈ సినిమాని చూడడం. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా స్కిప్ చేయడం బెటర్. మనకైతే ఎక్కడ కనెక్ట్ అవ్వదు. ఒక సినిమాని చూసేటప్పుడు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఆ స్టోరీ ఏంటో ఏమీ అర్థం కాదు మనకి. ఎందుకు అర్థం కాదురా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, దీని రీజన్స్ అంటే ఒపీనియన్ ఆన్ ద వాచింగ్ వ్యూవర్స్. ఎగ్జాంపుల్, మీరే సినిమా చూస్తారు, ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనకి ఎంగేజ్ అవుతుందా లేదా చూస్తాం. 3 hours 2.5 hours సినిమాని పూర్తిగా చూడాలంటే మనకి ఎంగేజ్ చేయాలి. ఆ స్టోరీ కావచ్చు, ఏదైనా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సెట్రా, అలానే మనని ఎంటర్టైన్మెంట్ చేయాలి. కానీ బోరింగ్ ఫీల్, ఇలాంటి ఫీల్ అసలుకి రావద్దు. ఎందుకంటే ఆడియన్స్ ఏమవుతారంటే డిస్టర్బ్ అవుతారు, అలానే స్లీప్. ఎస్, ఆబ్వియస్గా అదే జరుగుతుంది అని చెప్పొచ్చు, నో డౌట్. సో సినిమాని అయితే స్కిప్ చేయడం బెటర్. ఎందుకంటే మనకైతే కనెక్ట్ అయ్యే సినిమా అయితే అస్సలుకి కాదు. ఏమో మలయాళం వాళ్ళకి నచ్చొచ్చేమో ఈ సినిమా, కానీ తెలుగు ఆడియన్స్ అయితే అస్సలు కనెక్ట్ అవ్వదు. ఒకవేళ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఏ విధంగా సినిమాను హిట్ చేస్తారో నాకన్నా మన తెలుగు ఆడియన్స్కి బాగా తెలుసు. సో ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ అంటే ఇది అని చెప్పొచ్చు. సో నాకైతే కంప్లీట్గా అయితే నచ్చలేదు అని చెప్పొచ్చు. ఐఎమ్ అన్సాటిస్ఫై అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 0.001 మాత్రమే. అది కూడా ఆ డైరెక్టర్ వల్లనో, ఆ మొత్తం మూవీని తీయడం వలన మనం అయితే రేటింగ్ అయితే ఇస్తున్నాం అంతే, జస్ట్. సో స్కిప్ చేయడం బెటర్. ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ మనీ ఎంచుకోవచ్చు. సో ఈ సినిమా మీరు చూసుంటే మీకు అలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.